ఒకళ్ళేమో కాళేశ్వరం కాదు కూలేశ్వరం అంటుర్రు, ఇంకొకళ్ళు కాళేశ్వరం అంటే కళ్ళకు అద్దుకునే ప్రాజెక్టు అని అంటుర్రు, ఇంకొకళ్ళు కోట్ల రూపాయలు గంగల పోసిర్రు అని అంటుర్రు. ఇట్లా మూడు పార్టీలు మూడు తీర్ల మాట్లాడుతున్నాయి. ఆయతారం కన్నెపల్లి పంప్ హౌస్ కాడ చాలైన పంచాది చిన్నగా మెల్లగా రాజుకుంటుంది. కాళేశ్వరం కట్ట కిరికిరి మళ్ళొకసారి పెద్దగా అవుతుంది. ఇక చూడు ఏమేమి నడిచింది. కన్నెపల్లి పంప్ హౌస్ల కన్నా పంచాది ఒడిచిపోతుంది కావచ్చు, మళ్ళీ ఎక్కడో అక్కడ సప్పుడు దాకుంటారు కావచ్చు అనుకున్నారు చాలా మంది. కానీ ఎక్కడిది కాళేశ్వరం కుంపటి మళ్ళా గట్టిగా రాజుకున్నది. ఐతారం కంటే ఎక్కువ సోమవారం ఉడుకుడుకు ముచ్చట్లు నడిచినాయి. ఇక చూడరి గులాబీ లీడర్ల ముచ్చట ఎట్లున్నదో. నువ్వు చెప్తుంది ఉత్తమం చెప్తుంది నిజమైతే ఏదో ప్రాజెక్టు ఏదో కొట్టుకపోతుంది ఏదో అవుతుంది అని దాన్ని మేము బాధ్యత వహిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వానికి ఏం రాసేయాలో రాసిస్తాడు కేసీఆర్, మీకు అండర్టేకింగ్ రాసిస్తాడు. ఏ చిన్న బ్యారేజ్కి ప్రమాదం జరిగినా ఇవాళ పంపులు ఆన్ చేస్తే దానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కేసీఆర్ బాధ్యుడు అవుతాడు, కేటీఆర్ బాధ్యుడు అవుతాడు. మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం. ఐతారం నాడు నీళ్ల మంత్రి ఉత్తమ్ సార్ మాట్లాడుకుంటా ఊర్లు పట్టుకపోతే వాళ్ళది బాధ్యత, ఊరికే పంపులు చాలు చేయండి అంటుండ్రు అని గరమాయే కదా. ఆగో దాని మీద కారు పార్టీ వాళ్ళకి ఇట్లా మాట్లాడిండ్రు. కాళేశ్వరం కట్టకేమన్నా అయితే ఊర్లకేమన్నా అయితే ఆ నింద మా మీదే వేసుకుంటాం, కావాలంటే మొత్తం పార్టీని రద్దు చేసుకుంటాం అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు. అంతేకాదు ఏమన్నాడో చూడండి. ఉత్తరమే కాదు అండర్టేకింగ్ ఇప్పిస్తాం. ఉత్తరమే కాదు వాళ్ళలాగా ఉత్తరాలు చెత్తరాతలు కావు, అండర్టేకింగ్ ఇప్పిస్తాం. తెలంగాణ ప్రజల తరఫున కేసీఆర్ ఇస్తాడు, సిద్ధంగా ఉన్నాడు. ఏం కావాలంటే అది రాసిస్తాం, పంపులు చాలు చేయండి, రైతులకు నీళ్ళు ఇయ్యండి అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. ఇక ఎగస్ పార్టీలో ముచ్చట్లు అట్లుంటే ఎట్ట చాలు చేస్తారో చూస్తాం. తాపకోసారి పంప్ హౌస్ల కాడికి పోతారు, అది తప్పు అంటుండ్రు చేయి పార్టీ వాళ్ళు. ఈ రోజు 50,000 మందితో 40,000 మందితో మేము కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి వెళ్తాం, ఏదైతే మీటర్లు ఆన్ చేస్తాం అంటున్నారో ఇది సంఘ వ్యతిరేక చర్య అవుతుంది. ఈ రోజు మీరు ఆందోళన పేరిట మీరు చేసేటువంటి అంశం చట్ట వ్యతిరేక చర్య అవుతే మీ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాదన్నట్టు. ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళ ముచ్చట వేరే తిరుగున్నది. కాళేశ్వరం కాదు కూలేశ్వరం కాదు డ్రామేశ్వరం చేస్తుండ్రు అన్నట్టు చేయి పార్టీ వాళ్ళ మీద కారు పార్టీ వాళ్ళ మీద బాణాలు వేసిండ్రు కాషాయ లీడర్లు. ఇది కాళేశ్వరం కాదు కూలేశ్వరం కాదు, ఈ రెండు పార్టీల ఒక డ్రామేశ్వరం. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు 3 సార్లు దాన్ని ప్రవేశించిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఒక నాణ్యత లోపాల గురించి మాట్లాడడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వము దాన్ని రిపేర్ చేయకుండా ఈ రెండు పార్టీలు కూడా ప్రజల ఒక సంబంధించిన జీవితాలతో ఆడుతూ ఉన్నారు, రైతుల ఒక జీవితాలతో ఆడుతూ ఉన్నారు. ఇక పువ్వు పార్టీ వాళ్ళకి ఇట్లా అంటున్నారు అని కారు పార్టీ వాళ్ళ ముంగట ముచ్చటెళ్ళది ఇస్తే ఏమన్నారో అది కూడా చూడండి. ఏం చేస్తున్నావు, ఏంది నీ డ్రామాలు ఏంది, ప్రజలు అది కూడా తెలుస్తారు. బీజేపీ డ్రామాలు కూడా ఏందో. ఎందుకు అదే ఎన్డీఎస్ఏ కట్టే కాడ పోలవరం 4 సార్లు కొట్టుకపోయింది, 2,700 కోట్లు మళ్ళీ కొట్టుకుపోయిన వాటికి శాంక్షన్ ఇచ్చినావు. ఎందుకు ఎన్డీఎస్ఏకు ఎస్ఎల్బీసీ కనపడలే, చచ్చిపోయిన శివాలు ఎందుకు కనపడతలే, వాడు ఇంకా తీయని దేనికి మాట్లాడడానికి ఉండాలి కొంచెమన్నా. గిట్లా 3 పార్టీల నడమ మళ్ళోసారి మంచిగానే మండుతాంది కాళేశ్వరం కుంపటి. అన్ని అవగానే పంపులు చాలు చేసినాక ఏమన్నా అయితే పార్టీనే రద్దు చేస్తాం, రాజకీయాలే ఇడిచి పెడతాం అంటుండ్రు గులాబీ లీడర్లు. కేసీఆర్ సార్తోని కాగితం మీద రాపిచ్చిస్తాం అని కూడా అంటుండ్రు. మరి ఎవరం ఎంత దూరం పోతుందో చూడాలి. అయితే పార్టీల పంచాదులు ఎట్లున్నా వచ్చేది సూపర్ ఎల్నీనో అంటారు, మస్తు గడ్డు కాలం ఉంటుందా అని అంటారు. మరిగా సర్కారు వాళ్ళు ఎసోంటి గురించి చేస్తారో చెయ్యండ్రి, కానీ ఎండబెట్టకుర్రి సార్లు అని అడుగుతాండ్రు రైతన్నలు.